మధ్యవర్తిత్వం ద్వారా శాంతియుత పరిష్కారాలకు ప్రాధాన్యమిస్తూ కేసుల పరిష్కారం అయ్యే దిశలో 86 న్యాయవాదులకి 40 గంటల పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో దేశం కోసం మధ్యవర్తిత్వం వారోత్సవాల పోస్టర్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ న్యాయ సేవా సదన్లో స్థాపించబడిన మధ్యవర్తిత్వ కేంద్రం ద్వారా ప్రజలు తమ వివాదాలను శాంతియుతంగా తక్కువ ఖర్చుతో త్వరితగతిన పరిష్కరించుకునేటువంటి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా మధ్యవర్తిత్వం ద్వారా ఈ నేపథ్యంలోనే కేసులు పరిష్కార మార్గం అవుతున్నాయని తెలిపారు. అవార్డులు జారీ చేయడంలో ఇక్కడ న్యాయవాదులు మంచి ఫలితాలు సాధించడం అభినందనమైనటువంటి విషయంగా పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవా సదన్ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వం కేంద్ర ప్రజల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. మధ్యవర్తిత్వం వల్ల సమయం ఆదా అవుతుందని, ఖర్చు కూడా తక్కువ అవుతుందని తెలిపారు. సామరస్య పరిష్కారం, గోప్యత, సమకూర్పు అవకాశం కలుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జడ్జిలు, రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ ప్రతినిధులు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు, ప్యానెల్ అడ్వకేట్స్, ఇతర న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు. ద్వారా కేసెస్ మరిన్ని కేసెస్ చేసుకుని మన జిల్లా అంటే మేము ఎక్కడి నుండో వచ్చిన ఈ జిల్లాను మేము ఓన్ చేసుకుంటాం. ఇదంతా మీ జిల్లా, లిటిగెంట్ పబ్లిక్ అడ్వకేట్స్ అందరూ ఈ జిల్లా వారు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మాకు సపోర్ట్ చేసి హానరబుల్ హైకోర్టు వారికి కూడా మంచి డిస్పోజల్ చూపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మాకు ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఎప్పటికప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసి ప్రజల్లోకి వెళ్లి మంచి డిస్పోజల్ లేదా మంచి ఇన్స్టిట్యూషన్ కి మంచి జరిగే పనులు చేసేలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నందుకు మాకు గౌరవ హైకోర్టు వారికి, సుప్రీంకోర్టు వారికి కూడా ధన్యవాదాలు. రాజమండ్రి గోపాల్ నగర్ శ్రీ దానవైబాబు నాగమ్మ తల్లి ఆలయం వద్ద గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. గోపాల్ నగర్ 2వ డివిజన్లో దానవైబాబు నాగమ్మ తల్లి ఆలయం వద్ద ఆషాఢ మాసంలో భాగంగా గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు అమ్మవారికి వైభవంగా పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు దుర్గా సుబ్రహ్మణ్య శర్మ నిర్వహించారు. అమ్మవారికి కుంభం సమర్పించారు. విశేషంగా మహిళా భక్తులు అమ్మవారికి నైవేద్యాన్ని ఎవరి ఇంటి వద్ద నుండి వారు స్వయంగా వండి తెచ్చి అమ్మవారికి కుంభం సమర్పించడం జరిగింది. అన్న సమారాధన కార్యక్రమంలో ఆలయ చైర్మన్ జక్కంపూడి విజయలక్ష్మి, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా మరి ఈ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ అమ్మవారికి మొక్కుకుని ప్రతి వారి కోరికలు నెరవేర్చడం జరుగుతుంది. ఈ రోజున వేలాది మంది భక్తులు నాగమ్మ తల్లి దర్శనం చేసుకున్నారు. ముఖ్యంగా అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ అన్నప్రసాద వితరణ కూడా ఎంతో ఘనంగా శ్రీమతి శ్రీ జక్కంపూడి విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ 11 రోజులు కూడా కార్యక్రమాలన్నీ కూడా ఎంతో ఘనంగా జరిగాయి. భక్తులందరూ మాకు ఎంతో చక్కగా సహకరించి అన్నదాతలందరూ కూడా ఎంతో చక్కగా ఈ అన్నదాన కార్యక్రమానికి 11 రోజులు జరిగే కార్యక్రమానికి ఎంతో చక్కగా ధన రూపంగా, వస్తు రూపంగా మాకు ఎంతో సహకరించి కార్యక్రమాన్ని చక్కగా ఎంతో ముందుకు తీసుకెళ్లారు. అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఇదే విధంగా అందరూ కూడా ఎన్నో ధర్మకార్యాలు చేయడానికి రాజమండ్రి నగరంలోని పలు మున్సిపల్ పాఠశాలల్లో పేరెంట్స్ టీచర్ సమావేశాలు జరిగాయి. విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్న కూటమి ప్రభుత్వం విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు అడుగులు వేస్తోందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. గురువారం నగరంలోని మున్సిపల్ పాఠశాలలో జరిగిన పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకాశం నగర్ రౌండ్ పార్క్ వద్ద సుంకర భాస్కర్రావు మున్సిపల్ స్కూల్లో విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మధ్యాహ్నం భోజనం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజనంలో బలవర్ధకమైన పదార్థాలు ఉన్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆలోచనలు చాలా గొప్పగా ఉన్నాయని, మధ్యాహ్న భోజనం పథకాన్ని డొక్కా సీతం పేరున అమలు చేస్తున్నారని, యూనిఫామ్ కిట్లను సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు మీద విద్యార్థులకు అందజేస్తున్నారని ఆయన చెప్పారు. గత వైసీపీ పాలనలో అన్ని జగన్ పేరున ఉండేవని ఆయన విమర్శించారు. భావి భారత పౌరులైన విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు. పేరెంట్స్ టీచర్స్ మీటింగుల ప్రధాన ఉద్దేశం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాలల మధ్య బలమైన ఒప్పందం ఏర్పరిచి విద్యార్థుల విద్యా ప్రగతిని, పాఠశాల అభివృద్ధికి ఉమ్మడిగా కృషి చేయడమేనని ఆయన చెప్పారు. పిల్లల విద్యాపరమైన సామాజిక సమస్యలను పరిష్కరించడానికి ఇది ఒక వేదిక అని ఆయన పేర్కొన్నారు.
పిల్లల విద్యా పురోగతి, పిల్లల మార్కులు, పరీక్షా ఫలితాలు, అకాడమిక్ పనితీరు గురించి ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో చర్చిస్తామని, దీనివల్ల ఉపాధ్యాయుల బాధ్యతను తల్లిదండ్రులు కూడా కొంతమేరకు పంచుకున్నట్లవుతుందని ఆయన పేర్కొన్నారు. పిల్లలు తరగతి గదిలో ఎలా ప్రవర్తిస్తున్నారు, వారి ఏకాగ్రత ఎలా ఉంది, ఇతర పిల్లలతో ఎలా మెలుగుతున్నారు వంటి విషయాలపై చర్చిస్తారని, పిల్లల బలహీనతలు, బలాలు గురించి ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు తెలియజేస్తారని, వాటిని మెరుగుపరచడానికి సూచనలు ఇస్తారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. పిల్లలు స్నేహ సంబంధాలు, ఇతరులతో ఎలా మెలుగుతున్నారు, సామాజికంగా ఎలా అభివృద్ధి చెందుతున్నారు వంటి విషయాలపై చర్చిస్తారని ఆయన చెప్పారు. ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పిల్లల అభివృద్ధికి పరస్పరం సహకరించుకోవడం వల్ల ఉపాధ్యాయులపై భారం తగ్గుతుందని ఆయన అన్నారు. ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో కలిసి ఎలా పనిచేయాలనే దానిపై చర్చిస్తారని, అవసరమైతే పిల్లల కోసం ప్రత్యేక సహాయ కార్యక్రమాలు లేదా శిక్షణల గురించి చర్చిస్తారని, పిల్లల చదువుల విషయంలో పురోగతి ఎలా ఉంది, తరగతి గదిలో పిల్లల ప్రవర్తన ఎలా ఉంది, పిల్లల బలాబలాలు, బలహీనతలు ఏమిటి, పిల్లల సామాజిక నైపుణ్యాలు ఎలా ఉన్నాయి, ఏమైనా ప్రత్యేక సహాయం అవసరమా అనేది కూడా ఈ సమావేశంలో చర్చించడం వల్ల విద్యార్థులు ఉన్నతికి దోహదపడుతున్నట్లవుతుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. మరింతగా విద్యా వ్యవస్థని బలోపేతం చేసే విధంగా, ఎందుకంటే భవిష్యత్ తరాల వారికి మనం ఇవ్వగలిగింది ఏదైనా ఉందంటే అది విద్యే. భవిష్యత్ తరాల వారికి వీళ్ళందరూ కూడా పిల్లలు రేపటి భవిష్యత్ పౌరులు కాబట్టి వాళ్ళకి అందించే విద్యలో ఎక్కడ కూడా లోటుపాట్లు ఉండకూడదు. ఆ ఆలోచనతోటే కూటమి ప్రభుత్వం, మరి ముఖ్యంగా ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కృషి చేస్తున్నారని అందరికీ తొలుత ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ 42వ డివిజన్ మున్సిపల్ కాలనీలోని బీఈఎం స్కూల్లో భవానీ చారిటబుల్ ట్రస్ట్, పరమేష్ బయోటెక్నిక్ సంయుక్త ఆధ్వర్యంలో 5 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ను ప్రారంభించారు. పిల్లల యొక్క బంగారు భవిష్యత్తు కోసం ఒక అడుగు ముందుకు వేస్తూ ఉన్నాం. ఆ అడుగు ఏ విధంగా అంటే, గతంలో ఎప్పుడూ లేని విధంగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. అలాగే చున్నీలాల్ జాజు మున్సిపల్ స్కూల్, టౌన్ ఉన్నత పాఠశాల, లాలాచెరు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జరిగిన పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలలో పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులను సత్కరించారు. ఆయా కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాశీ నవీన్ కుమార్, వర్రే శ్రీనివాసరావు, మజ్జి రాంబాబు, బుడ్డిగ రాధ, బుడ్డిగ రవి, మరుకుర్తి రవి యాదవ్, ఆయా డివిజన్ కమిటీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి కోలమూరు గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షులుగా పదవి బాధ్యతలు స్వీకరించిన పిన్నంరెడ్డి ఈశ్వరుడిని పలువురు ఘనంగా సత్కరించారు. రాజమండ్రి కోలమూరు గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షులుగా పదవి బాధ్యతలు స్వీకరించిన ఈఎస్ఆర్ డెవలపర్స్ అధినేత పిన్నంరెడ్డి ఈశ్వరుణ్ణి గౌడ సంఘం తెలుగుదేశం పార్టీ బీసీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గ్రామ ఉపాధ్యక్షులు ఉండవిల్లి బంగారరాజు, అడ్డాల శ్రీను, గోకా శ్రీను, బత్తిన కొండబాబు, బత్తిన రత్నరాజు, గౌడ సంఘ నేతలు బాలన అరవరాజు, జానా కోటేశ్వరరావు, అంగర శ్రీను, బివిరావు, అన్నవరం బాలన కృష్ణ, జానా శ్రీను, తెలుగుదేశం పార్టీ నాయకులు, గౌడ సంఘ నేతలు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ స్థానిక గోదావరి గట్టు విద్యుత్ శాఖ ఎస్సీ కార్యాలయం వద్ద జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి. ఇళ్లకు, వ్యాపార సముదాయాలకు విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించి కరెంటు బిల్లులను వసూలు చేయడం అనేది ప్రజల జీవన ప్రమాణాలను దివాలా తీస్తుందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ స్థానిక గోదావరి గట్టు విద్యుత్ శాఖ ఎస్సీ కార్యాలయం ఎదుట గురువారం నిరవధిక నిరాహార దీక్షలు చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ స్మార్ట్ ఫోన్ మాదిరిగా విద్యుత్ వినియోగదారులు ముందస్తు రీఛార్జ్ చేసుకోవాలనే విధానం చాలా ప్రమాదకరమని ఆరోపించారు. ఈ ప్రక్రియలో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒక్కో రేటు నిర్ణయించారని, ఇది ప్రజలను దోపిడీ చేయడమేనని ఆయన వ్యాఖ్యానించారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించడం తక్షణం ఆపాలని, అదానీ సంస్థలో చేసుకున్న ఒప్పందాన్ని తక్షణం రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ పార్లమెంటు సభ్యులు జీవి హర్ష్ కుమార్ దీక్షా శిబిరాన్ని ప్రారంభించి సంఘీభావం తెలిపారు. మాజీ పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్, సిపిఎం పార్టీ తరపున టి మధు, సిపిఐ పార్టీ నుండి టి అరుణ్, బి పవన్, పోలిని వెంకటేశ్వరరావు, బివి పూర్ణమరాజు, ఐ సుబ్రహ్మణ్యం, రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు అశోక్ కుమార్ జైన్, అఖిలపక్ష నాయకులు మాదిరాజ్ శ్రీనివాస్, దేశిరెడ్డి బలరామనాయుడు, పేపర్ మిల్లు విశ్రాంతి అధికారుల సంఘం ప్రతినిధులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారద, పిసిసి జనరల్ సెక్రటరీ అరిగెల అరుణ్ కుమారి, కాంగ్రెస్ పార్టీ రాజానగరం మండలం కోఆర్డినేటర్ వై శ్రీనివాస్, కాంగ్రెస్ ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ వడయార్, పిసిసి నాయకుడు బెజవాడ రంగారావు, ఏఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు జేటీ రామారావు, కాంగ్రెస్ నేతలు, అనుబంధ విభాగాల నాయకులు కె పట్టాభి, యాళ్ల వీరభద్రరావు, సభ్యుల విజయ దుర్గారెడ్డి, పోలుమటి తేజ, శ్రీరామ్, ముప్పడి తదితరులు పాల్గొన్నారు. ఈ స్మార్ట్ మీటర్లు తెస్తే పగలగొట్టడని చెప్పాడు లోకేష్ గాని, పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు. అదే వ్యక్తులు ఈవేళ మళ్ళీ స్మార్ట్ మీటర్లు బిగించుకోండి అని చెప్తారు. దీనివల్ల ప్రజలందరూ కూడా నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణం ఈ స్మార్ట్ మీటర్లు రద్దు బిగించడం ఆపాలని, అలాగే ఏదైతే ఆదానితో చేసుకున్న విద్యుత్ ఒప్పందం ఉందో దాన్ని క్యాన్సిల్ చేసుకోవాలని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇదే విధానాన్ని కొనసాగించినట్లయితే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ ఉద్యమం చేస్తామని కూడా. ఈ ఆలోచన ప్రజల కోసం కాకుండా అదానీని, అంబానీని బాగు చేసే కుబేరుల్ని మరింత కుబేరులను చేయాలన్న ఆలోచన తప్ప ఇందులో ఏమీ కనిపించట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికన్నా ఆలోచన చేసి ఈ యొక్క ఆలోచన విధానాన్ని వెనక్కి తీసుకుని ప్రజల కోసం ఆలోచన చేయవలసిందిగా మేము కాంగ్రెస్ పార్టీ. శ్రీ 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 సత్యమ్మ తల్లి ఆషాఢమాస ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి జక్కంపూడి విజయలక్ష్మి చేతుల మీదుగా సారె సమర్పించారు. శ్రీ శ్రీ సత్యమ్మ తల్లి ఆషాఢ మాస మహోత్సవాలు శ్రీ 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 సత్యమ్మ తల్లి అమ్మవారికి పుర ప్రజలు, గ్రామ పెద్దలు జక్కంపూడి విజయలక్ష్మి చేతుల మీదుగా అమ్మవారికి పుట్టింటి సారె సమర్పించడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం సత్యమ్మ తల్లి అమ్మవారికి నక్షత్ర ఫలహారతి, పార్వతీదేవి స్వరూపంగా పూజారి కార్యక్రమాలు జరిపించడం, 13వ తేదీ ఆదివారం అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుందని ఆలయ కమిటీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షులు జక్కంపూడి విజయలక్ష్మి, దొండం పద్మనాభం, ఆకేటి ఆదివిష్ణుమూర్తి, పెద్దలు మానే దొరబాబు, దొడ్డ నరసింహారావు, వీర శ్రీకృష్ణ భగవాన్, మానే వీరబాబు, దొడ్డ వెంకన్నబాబు, అబ్బురి శ్రీను, వాడ్రే వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సత్యమ్మ తల్లికి బోనాల పండుగ చేయటం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇదే మేము బోనాల పండుగ ప్రథమంగా చేయటం అన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి కొలువు తీరినటువంటి ఈ అమ్మవారికి ఆ కార్యక్రమంలో కూడా అందరినీ పార్టిసిపేట్ చేయమంటున్నాం. ఆదివారం ఆ రోజుని
అందరూ కూడా ఇళ్ళ దగ్గర ఉండేటటువంటి రోజు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం ద్వారా అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించడం ద్వారా ఖచ్చితంగా ఆమె యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మన మీద ప్రసరింపబడతాయని చెప్పేసి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అల్లు బాబుకి మాతృవియోగం కలిగింది. అల్లు బాబు మాతృమూర్తి మాజీ కౌన్సిలర్ అల్లు రాజేశ్వరి స్వర్గస్థులయ్యారు. అల్లు వీరాప్పారావు భార్య మాజీ కౌన్సిలర్ అల్లు రాజేశ్వరి బుధవారం సాయంత్రం హైదరాబాద్లో కన్నుమూశారు. ఆమె వయస్సు 85 సంవత్సరాలు. ఆమెకి 2 కుమారులు 3 కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు అల్లు బాబీ జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులుగా, రాజమండ్రి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు, విజేత వీడియో అధినేతగా సుపరిచితులు. చిన్న కుమారుడు ప్రసాద్ హైదరాబాద్లో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయ ధర్మకర్తగా ఉన్నారు. రాజేశ్వరి కాంగ్రెస్ పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తూ 1987లో కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజలతో మమేకమై వార్డు అభివృద్ధికి కృషి చేశారు. తరువాత పార్టీలో చాలా కాలం క్రియాశీలకంగా పనిచేస్తూ కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి విశేష కృషి చేశారు. రాజేశ్వరి మరణం పట్ల మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, మాజీ కార్పొరేటర్లు ప్రసాద్ హరినాథ్, వాకా బాబ్జీ, వాకచర్ల కృష్ణ, కాంగ్రెస్ నాయకుడు ఎస్ఎన్ రాజా, బోణంకి ఉమా, క్రొవ్విడి సర్రాజు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నారు. రాజమండ్రి ఇన్నీస్పేట కైలాస భూమిలో కుటుంబ సభ్యులు అల్లు రాజేశ్వరి అంత్యక్రియలు నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ అల్లు రాజేశ్వరి స్వర్గస్థులైనందుకు బీసీఎన్, సిసిసి ఛానల్ యాజమాన్యం, సిబ్బంది సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నారు. అల్లు రాజేశ్వరి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేస్తున్నారు. కడేపులంకలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ మార్గాని సత్యనారాయణ, లక్ష్మీ దంపతులు సాయినాథునికి అభిషేకాలు చేశారు. కడేపులంక శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం వద్ద గురువారం గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మార్గాని సత్యనారాయణ, లక్ష్మీ దంపతులు సాయినాథునికి పంచామృతాభిషేకాలు, నూతన వస్త్ర అలంకరణ, విశేష పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మార్గాని మాట్లాడుతూ గ్రూప్ టెంపుల్స్గా వెలుగొందుతున్న అపర్ణా సమేత అనంతేశ్వర ఆలయంలో, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీ సాయిబాబా ఆలయం వద్ద బాబావారికి ప్రీతికరమైన ప్రతి గురువారం అన్న సమారాధన నిర్వహించడం ఇక్కడ ప్రత్యేకత అన్నారు. ఈ అన్నదానానికి దాతలు ఎవరైనా ముందుకు వస్తే వారి పేరిట గాని లేకుంటే ఆలయ నిధులతో గత 5 ఏళ్లుగా నిరాటంకంగా ప్రతి గురువారం అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబావారి సేవలో పాల్గొని తరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ సభ్యులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ రోజు చాలా సంతోషకరంగా ఉంది. హరిహర మహాక్షేత్రంలో అద్భుతంగా ఈవేళ ఇక్కడ ఈ పూజలు నిర్వహించడం చాలా చక్కటి బ్రాహ్మణులతో అందరితో కలిసి ఇవాళ పూజలు ఎంతో మంది భక్తులు ఇవాళ గంటలుగా కూర్చుని పొద్దుటి నుంచి ఇంకా ఆ పూజ నుంచి ఇంకా భక్తులు కూడా ఇంకా పూజ జరుగుతూనే ఉంది. ఒక పక్కన అన్నదానం జరుగుతుంది. ఎప్పుడు కూడా 15 సంవత్సరాల నుంచి మేము ఈ గుడి ప్రారంభం జరిగి హరిహర మహాక్షేత్రంలో 15 సంవత్సరాలు అయింది. తర్వాత మేము 5 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం ప్రతి గురువారం కూడా ఈ భోజనాల కార్యక్రమం అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి గురువారం కూడా ఇక్కడ భోజనాలు ఉంటాయి.
రాజమండ్రి తిలక్ రోడ్లో శ్రీ షిరిడి సాయి రామ మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు జరిగాయి. రాజమహేంద్రవరం తిలక్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయి రామ మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గురువారం ఉదయం నుంచి బాబావారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. భక్తులు బారులు తీరి బాబాను సందర్శించుకున్నారు. ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆలయ కమిటీ సభ్యులు గురు పౌర్ణమి సందర్భంగా సాయిరాం మందిరం వద్ద జరిగిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు 7,000 మంది భక్తులు బాబా అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏటా 7 సార్లు శ్రీ షిరిడి సాయి రామ మందిరం వద్ద భారీ ఎత్తున వేలాది మందికి అన్నదాన కార్యక్రమం వైభవంగా జరుగుతుందన్నారు. ఇక్కడ భోజనాలు పెట్టేటప్పుడు కానీ స్వీట్లు పెట్టేటప్పుడు కానీ ఎవరు ఏమడిగినా నో అనకుండా ఇస్తూ ఉంటాం. అది ఈ గుడి యొక్క ప్రత్యేకత. కాబట్టి ఇక్కడ ఈ గుడి కట్టిన తర్వాత తిలక్ రోడ్లో బాబా గుడికి అటు బాబా గుడికి ఇటు అని ఒక రోల్ మోడల్గా, ఒక అడ్రస్కి ఉదాహరణగా ఈ టెంపుల్ మారింది. ఏ రోజు కూడా ఈ టెంపుల్ని బాధపడినట్టుగా ఉండడానికి వీలు లేకుండా చేస్తున్నాం. ఆయన ప్రెసిడెంట్ గారు ఇంకా కమిటీ అంతా ఉందా, అంతా ఆయనకి సపోర్ట్ చేసి గుడిని చాలా అభివృద్ధి చేసాం. 8 సంవత్సరాలు 33 సంవత్సరాల నుంచి సంవత్సరానికి 6 అన్నదానాలు చేస్తాం. రాయుడుపాకలు గ్రామం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రాయుడుపాకల గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు పిన్నమిరెడ్డి ఈశ్వరుడు విచ్చేశారు. ఆయనతో పాటు ఇతర ప్రభుత్వ పెద్దలు, పిల్లల తల్లిదండ్రులు, గ్రామస్తులు హాజరయ్యారు. పాఠశాలలో జరుగుతున్న వివిధ కార్యక్రమాలు, బోధనా తదితర విషయాల గురించి విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు చర్చించారు. తమ వంతు సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తామని ఉపాధ్యాయులు తమ వంతు బాధ్యత నిర్వహించాలని ఈశ్వరుడు సూచించారు. అనంతరం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఇస్కాన్ నుంచి సరఫరా చేసిన మధ్యాహ్న భోజనంలో అతిథులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఉండవిల్లి బంగారరాజు, దంటు విష్ణు, అడ్డాల శ్రీను, గోకా శ్రీను, బత్తన కొండబాబు, ఉడుమూడి సుధీర్, బత్తన రత్నరాజు, అల్లాడ వీర వెంకట్రావు, బత్తన వెంకటేశ్వరరావు, బత్తన దొరబాబు, బత్తన నాని, పొడి వెంకట్రావు, బత్తన సుబ్రహ్మణ్యం, బీజేపీ మండల అధ్యక్షులు శివ, నాగమణి తదితరులు హాజరయ్యారు. ఇంకా మన లోకేష్ గారి నాయకత్వంలో ఇంకా పిల్లలకు ఇంకా ఏమైనా అవసరమైనవన్నీ చేసి ఇంకా ముందు ఏమైనా స్కూల్లో పెండింగ్ ఏమైనా ఉంటే కాంపౌండ్ కానీ లేకపోతే టాయిల్స్ కానీ అన్నింటికి కూడా సహకరించేలాగా ఏదైనా రిపోర్ట్లు ఉన్నా కానీ చేస్తామని గవర్నమెంట్ కమిటీ అంతా వెళ్ళి చూసి ప్రతి నెల కూడా వాళ్ళ ఫుడ్ ఏంటి, వాళ్ళకి కరెక్ట్గా పిల్లలు వస్తున్నారా లేదా, వాళ్ళు ఇచ్చిన బుక్స్ కూడా ఈ లోకల్ ఉన్న నాయకులు చూసి నిజంగా పిల్లలు ఒకసారి సాగిపోతున్నారా, డైలీ నెలకు నెల వస్తున్నారా లేదా కూడా పరిశీలించమన్నారు. దాంతోపాటు అంగన్వాడీలు కూడా చూడమన్నారు. గతంలో ఇక్కడి నుంచి మేము చేసేది ఏంటంటే ఇక్కడి నుంచి మేము కొత్త కమిటీ ఫాలో అయ్యాం కనుక ఇవన్నీ శ్రద్ధ తీసుకుంటాం. మేము వాటిని కూడా చూడటం జరిగింది. మా తరపు నుంచి మీకు ఏదైనా అవసరం అయితే మా దృష్టికి తెచ్చి చెప్పాలని. శాకాంబరిగా కడిపులంక హరిహర అమ్మవారు అపర్ణాదేవి అలంకరణలో భక్తుల నుంచి పూజలు అందుకున్నారు. కడియం మండలం కడియపులంకలో హరిహర మహాక్షేత్రంగా బాసిల్లుతున్న శ్రీ అపర్ణా సమేత అనంతేశ్వర స్వామి వారి పంచాయతన ఆలయంలో అమ్మవారు భక్తులకు పాడి పంటలను ప్రసాదించే సిరి సంపదలను కురిపించే శాకాంబరీదేవిగా దర్శనమిస్తున్నారు. వివిధ రకాల కూరగాయలు, పండ్లతో అర్చక స్వాములు, భక్తులు ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. పురోహితులు దేవరపట్ల శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ మార్గాన సత్యనారాయణ, శ్రీమతి లక్ష్మీ దంపతులు అమ్మవారికి కుంకుమార్చనలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం చేసుకునేందుకు తెల్లవారుజాము నుండి భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. అలాగే పెద్ద సంఖ్యలో మహిళలు అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మార్గాన సత్యనారాయణ మాట్లాడుతూ సకల ఐశ్వర్యాలు సిద్ధింపచేసే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని అన్నారు. ఆషాఢ మాసంలో ఇలా అమ్మవారిని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూలతో అలంకరిస్తే గ్రామంలో ప్రతి ఇల్లు సౌభాగ్యంతో వర్ధిల్లుతుందని భక్తుల నమ్మకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
రాజమహేంద్రవరంలో ఆర్డీఓ ఆఫీస్ ఎదురు వీధిలో శ్రీపాద శ్రీవల్లభ శ్రీ దత్తసాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా రాజమహేంద్రవరంలో ఆర్డీఓ ఆఫీస్ ఎదురు వీధిలో శ్రీపాద శ్రీవల్లభ శ్రీ దత్తసాయి మందిరంలో దత్తస్వామి ప్రథమావతారమైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క సంపూర్ణ చరిత్రామృత ఫలం కలిగించే సిద్ధమంగళ స్తోత్రం 108 సార్లు సామూహికంగా భక్తులు పారాయణ చేశారు. మందిరం వద్ద 21వ గురు పౌర్ణమి మహోత్సవ కార్యక్రమం సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. దత్త సాంప్రదాయం కలిగిన దత్త శ్రీపాదుల వారు, నరసింహ సరస్వతి, స్వామి సమర్థ, మాణిక్య ప్రభు గజాన మహారాజ్, సాయినాథ ఈ దత్తపురం మందిరం విశిష్టత. తూర్పుగోదావరి జిల్లాలో మన మందిరమే. అందువల్ల భక్తులందరూ దత్త సాంప్రదాయం తెలుసుకుని దత్తతత్వాన్ని అందరూ ఆచరించి భక్తులు కావాలని నిర్వాహకులు ఆకాంక్షిస్తున్నారు. బాబా మధ్యాహ్న హారతి అనంతరం విశేషంగా భక్తులకి అన్న సమారాధన జరిగింది. సాయంత్రం భక్తులచే పల్లకీ సేవా కార్యక్రమం జరిగింది. నిర్వాహకులు వారణాసి వీరభద్రరావు, పద్మావతి దంపతుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. గురు పౌర్ణమి సందర్భంగా శాస్త్రీ బృందంచే భజన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు విచ్చేసి బాబావారిని దర్శించుకుని ప్రసాదాన్ని స్వీకరించారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి బాబావారిని దర్శించుకుని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ప్రముఖ వ్యక్తిత్వం, వికాస నిపుణులు ఇంద్రజాలికుడు డాక్టర్ బివి పట్టాభిరామ్ చిత్రపటానికి పలువురు పుష్పాంజలి ఘటించారు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు ఇంద్రజాలికుడు డాక్టర్ బివి పట్టాభిరామ్ సమాజానికి చేసినటువంటి సేవలు అద్వితీయమని పలువురు కొనియాడారు. స్థానిక ప్రకాష్ నగర్లోని బుక్ బ్యాంక్లో డాక్టర్ పట్టాభిరామ్ సంస్మరణ సభ జరిగింది. డాక్టర్ పట్టాభిరామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ఉండవెల్లి అరుణ్ కుమార్, డాక్టర్ కర్రి రామారెడ్డి, ఎర్రాప్రగడ రామకృష్ణ, డాక్టర్ అరిపురాల నారాయణరావు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, డాక్టర్ టి పతంజలి శాస్త్రి, లెక్చరర్ కామేశ్వరి, అశోక్ కుమార్ జైన్, డి నాగిరెడ్డి, సుంగర నాగేంద్ర కిషోర్, గౌరీశంకర్, జగజ్జీవన్, విఎస్ఎస్ కృష్ణకుమార్, ప్రసాద్ లహర్నాథ్, బెజవాడ్ రంగారావు, పసుపల్టి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 50% ఆఫ్ ద పాపులేషన్ దగ్గర 13% ఉంటారు. ఇవన్నీ వరల్డ్ బ్యాంకు, ఆక్స్ఫామ్ వీళ్ళందరూ పెడుతుంటారు. ఈ డిస్ట్రిబ్యూషన్కి మనం ఏం చేయగలం అన్నది ఎక్కడి నుంచో చాలా ఈజీ సలహా రావచ్చు. కానీ కొంతమందినే మనం గుర్తించి ఐఏఎస్ ఆఫీసర్లో లేకపోతే పొలిటీషియన్స్ వాళ్ళే కూర్చొని వాళ్ళు తయారు చేస్తారు. కానీ పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది పోయింది. ఇప్పటికీ ఆయన మనసు తెగింపుకు వచ్చింది. అంటే పోదాం అంటే తనకి జీవితంలో కావాల్సింది దక్కింది. ఇంకెంతకంటే తనకి ఆశ లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కంటే ప్రధానమంత్రి అవ్వాలి అని ఒక ఆశ మిగిలి ఉంది. కాబట్టి బీజేపీ ఆధ్వర్యంలో గాదాలమ్మ నగర్ ప్రముఖ గురువులు పెయ్యల అచ్యుత కృష్ణ శాస్త్రి ఆశ్రమంలో గురు పౌర్ణమి వేడుకలు జరిగాయి.
గురు పౌర్ణమి సందర్భంగా బీజేపీ కేంద్ర రాష్ట్ర పార్టీలు రాష్ట్రంలో గల వివిధ సద్గురువులను సత్కరించాలని ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబాల రామకృష్ణారావు పార్టీ శ్రేణులతో కలిసి స్థానిక గాదాలమ్మానగర్ ప్రాంతంలో ఉన్న ప్రముఖ గురువులు పెయ్యల అచ్యుత కృష్ణశాస్త్రి ఆశ్రమానికి విచ్చేసి గురు దంపతుల పాదాలకు కడిగి వారికి శాలువాలు పూలమాలలు వేసి ఫలములు సమర్పించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు బీజేపీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. అడబాల రామకృష్ణారావు మాట్లాడుతూ సనాతన ధర్మంలో గురువు యొక్క ప్రాముఖ్యతను విశిష్టమైనదని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోమవీర్రాజు దంపతులు, గొలుగూరి రత్నారెడ్డి, అధికారి లక్ష్మి, కాలిపు సత్య సాయిరాం, వీరాంజనేయులు, చింతపల్లి సతీష్, చిరితట్ల చింతాలమ్మ, పైబోయిన సురేంద్ర దంపతులు, తుమ్మగుట్ట రమణమ్మ, బండి సత్యప్రసాద్, నిడబర్తి వెంకట్, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. భరతమాత యొక్క సేవలో నువ్వు గడపాలి కాబట్టి నువ్వు ప్రజా జీవితం గెలవని ఆదేశం గురువులను తీసుకుని వాళ్ళు ఈవేళ భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉన్నతమైనటువంటి ఆశయాలతో ఆయన చేస్తున్నారు. భారతదేశాన్ని ప్రపంచంలో విశ్వగురువు అది కూడా గురువు అంటే విశ్వగురువు అంటే ప్రథమ స్థానంలో మనం ఉండి దేశాలందరికీ కూడా దిశానిర్దేశం చేసే ఇతర దేశాలకు దిశానిర్దేశం చేసిన ఒక గురువుగా విశ్వగురువుగా మన దేశాన్ని నిలపాలనతో తాపత్రయం చేస్తున్నటువంటి మన నరేంద్ర మోడీ గారు ఈ విధంగా ఇచ్చిన పిలుపు మేరకు ఆవిడ నల్లగా ఉండని, తెల్లగా ఉండని, ఎలా ఉండని, ఎంత వికారంగా ఉండని, నా తల్లి తల్లిని మించిన దైవం లేదు, తండ్రిని మించినటువంటి బ్రహ్మ లేడు. ఆ తర్వాత రుణం స్వయంగా ఆత్మరుణం. మీకు కొన్ని రుణాలు ఉంటాయి. మీరు ఏ కారణం చేత ఇక్కడికి వచ్చారో ఆ కర్మలన్నీ చేయాలి. అంచేత మనస్ఫూర్తిగా మనస్సుని, శరీరాన్ని, బుద్ధిని, ధర్మాన్ని, దైవాన్ని అన్నిటినీ ఉపయోగించి ఆ మోదీ గారు దేశాన్ని రక్షించడానికి వచ్చారు కనుక ఆయనకి రాజమండ్రి పుష్కరాల రేవు గోసాయి మఠంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు జరిగాయి. ప్రభుత్వం గురు పౌర్ణమిని పురస్కరించుకుని బ్రహ్మశ్రీ దుర్గా రాజేంద్ర ప్రసాద్ సిద్ధాంతి ఆధ్వర్యంలో స్థానిక పుష్కరాల రేవు గోసాయి మఠంలో గురు పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. అర్చకులు ఫణిశర్మ విశేష పూజలు చేశారు. మఠంలో వేంచేసి ఉన్న ఆంజనేయ స్వామికి అభిషేకాలు, పూజలు జరిగాయి. ఈ పూజల్లో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, దేవాదాయ శాఖ ఈవో కృష్ణ శ్రీదేవి, మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ, పుర ప్రముఖులు అల్లంకి సత్యనారాయణ, ప్రభాకర్ రావు, రవి, త్రిమూర్తులు, రంగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అన్నదానం చేశారు. ఎంతో హాయిగా సంతోషంగా దేవుడి అనుగ్రహం కోసం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఇక్కడ బాబా గారి శిష్యులకి గురు పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు, మహోత్సవాలు జరిపిస్తున్నాం. పుర ప్రముఖులు, పుర ప్రజలు అందరూ ఇచ్చేసి స్వామివారి కృపాకటాక్షాలు పొంది ఇంకా మేము ఎన్నో సంవత్సరాలు గురువు గారికి ఈ సేవలు చేసుకునే అదృష్టం ప్రసాదించాలని మేము కోరుతున్నాం. రాజమండ్రి రాజేంద్ర నగర్ శ్రీ గణేష్ సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు జరిగాయి. స్థానిక 14వ వార్డు రాజేంద్ర నగర్లో శ్రీ గణేష్ సాయి మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా నక్కా చిట్టిబాబు ఆధ్వర్యంలో ఉదయం నుండి కాకట హారతి, శ్రీ గణేష్, శ్రీ షిరిడి సాయిబాబా వారికి, శ్రీ దత్తాత్రేయ స్వామి వారి వాళ్లకు శ్రీచక్ర సహిత లలిత త్రిపుర సుందరీ దేవికి పాలు, పంచామృతాలు, వివిధ రకాల పండ్ల రసాలతో, గంధం, విభూది, సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకాలు చేయడం జరిగింది. అనంతరం వివిధ రకాల పుష్పాలతో స్వామివార్లకు అలంకరణ, అనంతరం శ్రీచక్ర సహిత లలిత త్రిపుర సుందరీ దేవికి కుంకుమ పూజా కార్యక్రమాలు, తదుపరి హారతి, భక్తులకు మహా అన్నదాన సమారాధన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి అన్నప్రసాద వితరణను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సద్గురు సాయిబాబా వారు చూపించిన మార్గంలో అందరూ నడవాలని, అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని వివరించారు. ఈ కార్యక్రమంలో పోలు భాస్కర్ బాబు, రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి నక్కా దేవీవర ప్రసాద్, ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు వెంకట పాండురంగారావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బండారు శ్రీనివాసరావు, ఎల్ల శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు మేడిశెట్టి మూర్తి, పితాని మోహన్, నాగేశ్వరరావు, జొన్నాడ అప్పారావు, ఇంటి శ్రీను, కోడి ప్రసాద్, చక్కా నరసింహారావు, తెలుగుదేశం పార్టీ వార్డు ప్రెసిడెంట్ గుత్తుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం రాజమండ్రి స్థానిక 35, 36వ డివిజన్లో నిర్వహించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ 35, 36వ డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులను వివరాలు అడిగి తెలుసుకుని మైటీడీపీ యాప్లో అప్లోడ్ చేసి వారితో సెల్ఫీ దిగారు. కరపత్రాలు అందజేసి ప్రభుత్వం అమలు చేయబోయేటువంటి పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు చాలా ప్రశాంతంగా ఉన్నారని, సత్వరం సమస్యలు పరిష్కారం అవుతున్నాయని పేర్కొన్నారు. 35వ డివిజన్ ఇన్ఛార్జ్ కరగాని వేణు, మాజీ కార్పొరేటర్ కరగాని మాధవీలత, నక్కెళ్ల హరిప్రసాద్, మిత్తిపాటి సూర్యప్రకాష్, అంగారపు సత్యబాబు, గాడిదశి వీరబాబు, తాళ్ల నాని, అన్సటి నాగరాజు, గోలగాని సత్యబాబు, బొజ్జా వీరబాబు, పార్టీ నాయకులు కాసు నవీన్ కుమార్, మజ్జి రాంబాబు, బుడ్డిగి రాధా, బుడ్డిగి రవి తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతానికి రాకుండా పైనుంచి వచ్చే ఏదైతే ఆజాద్ చౌక్ నుంచి వచ్చే నీరుని ఇక్కడ మళ్లిస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ అవగాహనతోటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ డ్రైన్లు కూడా తొమ్మిదవ చిన్న వీధులు వాటికి కూడా ఇప్పుడు డ్రైన్లు పెడతా ఉన్నాం. టెండర్ స్టేజ్లో ఉన్నాయి. కొత్త డ్రైన్లు నిర్మించుకుంటా ఉన్నాం. కొత్త రోడ్లు వేసుకుంటా ఉన్నాం. ఎక్కడికక్కడ అవసరమైన చోట అన్ని కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. కేవలం సంక్షేమమే కాదు, అభివృద్ధి కూడా చెయ్యాలి. అవసరం. అభివృద్ధి చేస్తేనే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతాయి. మంచి రోడ్డు, డ్రైను, లైటింగ్ అన్నది అవసరం. ఆ కార్యక్రమాలు కూడా చేస్తాం. ఆర్యాపురం సత్యనారాయణ స్వామి ఆలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. ఆర్యాపురం సత్యనారాయణ స్వామి గుడి వద్ద గురు పౌర్ణమి వేడుకలు జరిగాయి. రాజగురు ఆగమాచార్య మంత్రకళానిధి డాక్టర్ మారేపల్లి వీరరాఘవ శర్మ దివ్య ఆశీస్సులతో గురు పూజ మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 1600 మందికి అన్న సమారాధన కార్యక్రమం ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలన్నీ కుటుంబ సభ్యులు, వారి శిష్య బృందం ఆధ్వర్యంలో నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి అన్న ప్రసాదం స్వీకరించారు. పలువురు ప్రముఖులు పాల్గొని గురువుల చిత్రపటానికి గురుపూజ మహోత్సవం చేశారు. శివాయ గురవే నమః. శ్రీ గురుచరణారవిందాభ్యా నమః. బ్రహ్మశ్రీ వేదమూర్తులైన రాజగురు మారేపల్లి రామవీరేశ్వర శర్మ గారి ఆశీస్సులతో వారి కుటుంబ సభ్యులు, అలాగే శిష్య బృందము ఇక్కడ ఆర్యాపురం సత్యనారాయణ స్వామి గుడి దగ్గర వారి ఇంటి వద్ద అన్నదాన కార్యక్రమము జరిపించబడుతోంది. అందుచేత గురువుగారి ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటూ శివాయ గురవే నమః. శ్రీ గురుచరణారవిందాభ్యా నమః. దేవీ చౌక్ శ్రీ దత్తసాయి మందిరం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. దేవీ చౌక్ దత్తసాయి మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు ఆలయ అర్చకులు నిర్వహించారు. ఈ కార్యక్రమం దత్తసాయి కమిటీ ఆలయ అధ్యక్షుడు నాగళ్ల రాజేంద్ర ప్రసాద్ బాబు, దత్తసాయి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గురు పూజా మహోత్సవ కార్యక్రమాలు జరిగాయి. దేవీ ఉత్సవ కమిటీ సభ్యులు, దేవీ చౌక్ వర్తక సంఘ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2000 మందికి అన్నప్రసాదాన్ని అందజేశారు. విశేషమైన పూజలు కార్యక్రమాలు జరుగుతున్నాయండి. ఉదయం 5 గంటలకు నగర సంకీర్తన, 4:30 కాకడ హారతి, 5 గంటలకు నగర సంకీర్తన, అలాగే 5:30 నుంచి కూడా గణపతి, మహాగణపతి, దత్తాత్రేయ, శ్రీ సాయినాథుని వారికి పంచామృత అభిషేకం, విశేష ద్రవ్యంతో కూడా అభిషేకం జరిగిందండి. అలాగే పొద్దు నుంచి కూడా సచ్చరిత్ర పారాయణ, సాయి సచ్చరిత్ర పారాయణం జరిగింది. అనంతరం
మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్న హారతి, తదుపరి అన్న సమారాధన 2000 మందికి అన్న సమారాధన కూడా చేయడం జరుగుతుందండి. ఈ గురు పౌర్ణమి సందర్భంగా విరివిగా భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి అలాగే అన్నప్రసాదం కూడా స్వీకరిస్తున్నారు. అందరికీ కూడా సాయినాథుడికి కృపా కటాక్షాలు కలగాలని కోరుకుంటూ రాజమండ్రి గోరక్షన్పేట డైమండ్ పార్క్ కోనేరు వెంకటేశ్వరరావు మెమోరియల్ లైబ్రరీలో కోనేరు సుష్మంత్ వెంకట్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. రాజమహేంద్రం గోరక్షన్పేట డైమండ్ పార్క్ వద్ద కోనేరు వెంకటేశ్వరరావు మెమోరియల్ లైబ్రరీ సంతాప సభ కార్యక్రమం జరిగింది. రాజకీయ నాయకుడు కోనేరు మురళీకృష్ణ సాయి కుమారుడు ఇటీవల స్వర్గస్థులయ్యారు. కోనేరు సుష్మంత్ వెంకట్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో గోరక్షన్పేట డైమండ్ పార్క్ ఏరియా బిల్డింగ్ ఓనర్ అసోసియేషన్ అధ్యక్షులు జగపతిరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కమిటీ మెంబర్లు బాలు, సత్యనారాయణమూర్తి, చక్కా వెంకటేశ్వరరావు, దుర్గాప్రసాద్, నాగేశ్వరరావు, నగేష్, త్రిమూర్తులు, లక్ష్మి, జ్యోతి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. లాలాచెరువు రోడ్లో ఉన్న శాంతి నిలయం ప్రార్థనా మందిరంలో బిషప్ పొన్నమాటి బాబ్జీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. రాజమండ్రి అర్బన్ రూరల్ తూర్పుగోదావరి జిల్లా పాస్టర్ అమ్మల ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో క్రైస్తవులకు పెద్దపీటపై అవగాహన సదస్సు స్థానిక లాలాచెరువు రోడ్లో ఉన్న శాంతి నిలయం ప్రార్థనా మందిరంలో గురువారం జరిగింది. ప్రోగ్రాం చైర్మన్ బిషప్ పొన్నమాటి బాబ్జీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకి టీడీపీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ రాష్ట్ర చైర్మన్ ఈటే స్వామిదాసు, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు విచ్చేశారు. వారు మాట్లాడుతూ పాస్టర్ల గౌరవ వేతనాలు ఇవ్వడంతో పాటు క్రైస్తవులకు సంక్షేమ పథకాలు అందజేయడానికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. చర్చల నిర్మాణంతో పాటు అన్ని మండలాల్లో బరియల్ గ్రౌండ్లు, కాంపౌండ్ వాల్స్ నిర్మాణానికి కూడా నిధులు మంజూరు చేస్తుందన్నారు. సీఎం చంద్రబాబు క్రైస్తవుల పక్షపాతి అని అన్నారు. 7 నెలల గౌరవ వేతనాన్ని ఒకేసారి విడుదల చేసినందుకు కృతజ్ఞతలు చెప్పారు. అనంతరం ఆదిరెడ్డికి, స్వామిదాస్కి జ్ఞాపికలు దుస్సాలువతో చిరు సత్కారం చేశారు. వైస్ ప్రెసిడెంట్ బిషప్ బి రాజేంద్ర ప్రసాద్, ఆర్థర్ ప్రసాద్, ఆనంద్ కుమార్, చీరా ప్రకాశం, డానియల్ విల్సన్, చిర్రా ప్రసాద్, సుందర్ రాజు, పైడిమల్ల, తెలుగుదేశం పార్టీ నాయకులు కాశీ నవీన్, మరుకుర్తి రవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ఎంతమంది వెళ్ళారో నాకు తెలియదు, కానీ మళ్ళీ ఈ ప్రభుత్వంలో అయితే అన్న చెప్పినట్లుగా సంఖ్య అన్నది మీ ఇష్టం, ప్రభుత్వం ప్రోత్సాహం అందుతుంది. తప్పకుండా అందరూ కూడా ఈ అవకాశాలను ఉపయోగించుకుంటూ మనందరం కూడా కలిసికట్టుగా మనం ఏదైతే మన విశ్వాసాన్ని ఎక్కడ కూడా ఎవరు కూడా కించపరచకుండా ఉండే విధంగా, మన విశ్వాసాన్ని పైన కూడా ఏ విధమైన దాడులు జరగకుండా మనం స్వేచ్ఛగా మనకున్న హక్కుల్ని, మనకి ఏదైతే హక్కు ఇచ్చిందో ఆ హక్కుల్ని స్వేచ్ఛగా దాన్ని ఆచరణలో తెచ్చుకోవడానికి మీరు చేసే కార్యక్రమాలకు ఎప్పుడు కూడా ప్రభుత్వం చట్టాలు అండగా ఉంటాయని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చిన దైవికుల ప్రభుత్వ వందనాలు, పత్రికా మీడియా వారికి, ప్రెస్ వారికి అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. మేము మా యొక్క క్రైస్తవులైన మేము రాష్ట్రంలో పడుతున్న ఇబ్బందులను, ఇరుకులను, కావాల్సిన అవసరాలను విన్నవించుకోవడానికి మా కోసం తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసిన రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షులు శ్రీ ఈటే స్వామిదాస్ ఏర్పాటు చేశారు. వారికి మా మెమోరాండం ఇవ్వడానికి వారిని ఆహ్వానించాం. వారు వచ్చారు. మాకు అతి ముఖ్యమైన మెమోరాండం మరి వారికి ఇస్తాం. ఇచ్చిన తర్వాత దీనిని ముఖ్యమంత్రిగా తీసుకెళ్ళి మాకు వారు జవాబు చెప్పాలని ప్రాధేయపడుతూ, క్రిస్టియన్ కార్పొరేషన్ని నిర్వీర్యం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారో అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి. తర్వాత చంద్రబాబు నాయుడు మన అందరి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు వస్తున్నాయి, ఇవన్నీ సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ నారా చంద్రబాబు నాయుడు కొరకు ప్రార్థన చేయండి. లోకేష్ గారు ఆయన పాదయాత్రలో ప్రతి గౌరవవేతనం ఇస్తామన్నారు, అదేలాగున ఈరోజు గౌరవవేతనం కూడా వేయబడింది. ఏది ఏమైనా మన ప్రభుత్వానికి మీరు ప్రార్థన చేయవలసిందిగా ఈ మీడియా సీసీ సమాప్తం. నమస్కారం.